సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్లో 3D మోడల్స్ని ఏ విధంగా రెండర్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి మన ప్లెయిన్ రియాక్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ప్యాకేజెస్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో మన ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3. ఓకే, సో 3 ఆర్ 3JS. సో ఇది వచ్చేసి మనకు ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. సో ఈ లైబ్రరీ ద్వారా మనం వెబ్ అప్లికేషన్స్లో మనం 3D మోడల్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రియాక్ట్ 3/Fiber. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 3JS లైబ్రరీ యొక్క వ్రాప్ అనమాట. ఓకే, సో మనం కోర్ 3JS కోడ్ కాకుండా మనం రియాక్ట్ వే ఆఫ్ 3JS కోడ్ని అయితే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ మన ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి React-3/DREI. ఓకే, సో ఈ ప్యాకేజ్ ద్వారా మన మోడల్స్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో మన ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఒక్కసారి మనం package.jsonకి వెళ్ళిపోతాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం 3D మోడల్ని రెండర్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా మనం 3D మోడల్ని రెండర్ చేయాలంటే మనం క్యాన్వాస్ లోపలనే రెండర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్యాన్వాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. క్యాన్వాస్ ఫ్రమ్ React-3/Fiber. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఫైబర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం 3D మోడల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్లో మనకు పబ్లిక్ అనే ఫోల్డర్ ఉంది కదా. సో ఇది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు bike.gltf అని ఉంది కదా. సో బేసిక్గా ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఒక 3D మోడల్. ఓకే, సో అండ్ ఈ ఫార్మాట్ వచ్చేసి .gltf. ఓకే, సో ఇప్పుడు మనం కాన్స్ట్ బైక్ మోడల్ ఈక్వల్ టు యూస్ gltf. ఓకే, సో ఈ హుక్ వచ్చేసి మనం DREI అనే లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ మోడల్ యొక్క పాత్ని ఇచ్చేద్దాం. ఓకే, సో ఈ పబ్లిక్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం bike.gltf. ఓకే, సేవ్. అండ్ ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ లోపల ఇక్కడ మనం ప్రిమిటివ్ స్లాష్ అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్లో బైక్ మోడల్ డాట్ సీన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. npm స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు మోడల్ అనేది రెండర్ అయిపోయింది. ఓకే, సో దీనికి ఒక హైట్ అండ్ విడ్త్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ డివ్ దగ్గర స్టైల్ హైట్ 100 VH. సేవ్. అండ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి మోడల్ అనేది రెండర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మోడల్ని మనం రొటేట్ చేయాలంటే మనకు కంట్రోల్స్ కావాలి. ఓకే, సో దానికోసం మనం ఆర్బిట్ కంట్రోల్ని అయితే మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ క్యాన్వాస్ లోపల ఇక్కడ నేను ఆర్బిట్ కంట్రోల్స్ ఫ్రమ్ React-3/Dre. ఓకే, సేవ్. అండ్ ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే జస్ట్ ఒక 3 lines ఆఫ్ కోడ్లో మనం మోడల్ని అయితే ఇంప్లిమెంట్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్లో మనం స్కైని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ క్యాన్వాస్ లోపల అండ్ ఇక్కడ స్కై. ఓకే, స్కై అనేది ఒక ఎన్విరాన్మెంట్, అది మనకి డ్రే ప్యాకేజ్లో వస్తుంది. ఓకే, సేవ్. అండ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు స్కై అనేది యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం రియాక్ట్ జేఎస్లో 3D మోడల్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఒక బేసిక్ వీడియో మాత్రమే. మీకు ఫ్యూచర్లో లైక్ 3D యానిమేషన్ వీడియోస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.